హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లకిలా బోజు అఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అలాగే మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారా, ఇక్కడైతే జలకన్య ఎలా డ్యాన్స్ చేస్తుందో. లోపల తనైతే జలకన్య అనమాట, అంటే ఆర్టిఫిషియల్ జలకన్య, రియల్ జలకన్య అయితే కాదు. సో మేమైతే ఎగ్జిబిషన్ వెళ్ళాము. సో అందులో వన్ ఆఫ్ పార్ట్ అయితే ఇది. తినైతే వచ్చిన వాళ్ళే చాలా ఎంటర్టైన్ చేసింది. వాళ్ళకైతే కొంచెం హ్యాపీ మూమెంట్స్ ఇచ్చిందనమాట. సో మేము ఇక్కడ చూసిగా ఇప్పుడైతే చూడనీకైతే మేము బయలుదేరుతున్నాం ఇంటి దగ్గర నుంచి. ఇదైతే సిద్దిపేటలో పడ్డది. గవర్నమెంట్ హాస్పిటల్ ముందుకైతే పోవాలి. ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం వెళ్ళండి. మరి అంత టూ మచ్ అయితే ఏం లేదు, జస్ట్ నార్మల్గా ఓకే, పర్వాలేదు. కొంచెం హ్యాపీగా అయితే టైం స్పెండ్ చేయొచ్చు పిల్లలతోని. చూసిరా, ఆఖరికైతే మేము జలకన్య ఎగ్జిబిషన్ అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ దీని నేమ్ కూడా జలకన్య ఎగ్జిబిషన్ అనే పెట్టిరు. సో అది ఒక్కటే అట్రాక్టివ్గా ఉంది, ఇంకా అంతా నార్మలే అనమాట. సో ఇంకొక లొకేషన్ కూడా సంథింగ్ వేరే మన కంట్రీది ఉందన్నమాట. ఆ రెండు ఒక్కటే ఇక్కడ ప్లస్ పాయింట్స్. అంటే ఇక మిగతా అంటే నార్మల్గా అన్నీ ఎప్పుడు చూసేటివే. ఇక్కడైతే బుకింగ్ కౌంటర్ అయితే టికెట్ తీసుకోవడం, ఈచ్ వన్ అయితే 70 రూపీస్ ఉంది టికెట్, ఒక్కొక్కరికి 70 రూపీస్. ఇక్కడైతే మేము లోపలికి ఎంటర్ అయిపోయినాం. చూడండి ఎట్లా ఉన్నదో. సో ఇదైతే కొంచెం జపనీస్ అని చెప్పిర్రు, నాకు కూడా క్లారిటీగా తెలియదు. ఈ బిల్డింగ్స్ అంతా ఫ్లెక్సీ లెక్క కట్టించి అయితే పెట్టిరనమాట. ఇవి చూడండి, షాప్స్ అయితే చాలా అంటే చాలా షాప్స్ పడ్డాయి. ఎన్నో అసలు ఐటమ్స్ అయితే మన లేడీస్ పిచ్చిన వాళ్ళైతే అందరు ఇక్కడ చాలా అంటే చాలా కొనుక్కోవచ్చు. ఇంకా అంత ఐటమ్స్ ఉన్నాయి అనమాట. చూడండి, నేను మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తున్నా. పిల్లలకి హెయిర్ బ్యాండ్స్ కానీ, ప్లక్కర్స్ కానీ, ఇంకా కీ చైన్స్ కానీ, దండలు, కమ్మలు, ఇయర్ అన్నీ. అంటే టోటల్గా అయితే లేడీస్కి అయితే 100/100 అనమాట. ఏ ప్రోడక్ట్ కొనుక్కోవాలనుకున్నా అన్నీ కొనుక్కోవచ్చు. ఇక్కడైతే నేను ఫోన్ పౌచ్ అని అడిగిన తనని, కాదు స్టిక్కర్ అని చెప్పిండు. సో ఇంకా ఇవైతే చాలా అంటే చాలా ఉన్నాయి, చూసేయండి మీరైతే. ఇక మేమైతే వచ్చుడితోనే ఐస్ క్రీమ్ ఏడుందా అని దేవుడుకుంటే లోపల దాకా వచ్చేసినాము. ఇంకా లోపల సైడ్ అయితే ఉందన్నమాట ఐస్ క్రీమ్ అయితే. మేము ముగ్గురం అయితే, మా ఆడపడుచు, మా చెల్లె, నేనైతే వెనిలా తీసుకున్నాము. 2-3 ఐస్ క్రీమ్స్ తీసుకొని మెల్లగా తినుకుంటున్న అయితే ఇక ఎంజాయ్ చేస్తున్నాం లోపల. టేస్ట్ అయితే మరీ అంత బాగాలేదు ఐస్ క్రీమ్, జస్ట్ నార్మల్గా ఉంది. ఒక్క 40% అంతే. ఇంకా తీసుకున్న అబ్బాయి ఎందుకు తీసుకున్నాం రా అనిపించింది. నాకు అంత ఏం నచ్చలేదు టేస్ట్. అంటే వాళ్ళని డిస్కరేజ్ చేయట్లేదు, ఫ్యాక్ట్ చెప్తున్నాను అనమాట. అంత మరీ బాగాలేదు. వెనిలా అంటే కొంచెం ఫ్లేవర్ ఇంకా బాగుండేది, కానీ ఇక్కడ ఎందుకో నాకు అంత నచ్చలేదు. సో చూసిర్రు కదా, జాయింట్ వీల్ కూడా తిరుగుతూనే ఉంది మంచి లైటింగ్స్తోని. కానీ అక్కడ మాత్రం అసలు మంది ఎవ్వరు లేరు. జాయింట్ వీల్లో ఎక్కడానికైతే అసలు ఎవ్వరు లేరు. ఇక్కడ పిల్లల సెక్షన్ ఇది అయితే. ఇంకా అంటే పిల్లలు ఆడుకునే సైడ్ అయితే ఇవి ఉన్నాయన్నమాట. మా పుష్పాపని పోతావారా అంటే భయపడ్డది ఆమె, ఇంకా చిన్న పిల్లనే కదా. నేను బోన్ మమ్మీ అని అయితే అన్నది, ఆమె పంపించలే, మేము కూడా పోన్నది అనేసి.
నేను ఐస్ క్రీమ్ అయితే ఇంకోటి వస్తలేని చూసిరా, వాళ్ళిద్దరిది అయిపోయినకి వచ్చింది. కానీ నాది మాత్రం నాకు నచ్చలే అని మెల్లమెల్లగా అట్లా ఏదో తింటున్నా. పడేద్దాం అనుకున్నాం కానీ డబ్బులు పెట్టినాం కదా, మనసు రాదు పడేద్దామంటే. ఇక సిరిని అయితే ఒక్కటికి ఇది రౌండ్ తిరిగి అయితే ఎక్కిపించినాము, ఎక్కుతా అన్నది ఆమె కూడా. సో ఒక్కదైతే ఎక్కేసింది, కుషన్ కూడా మెల్లగా పంపించేసినాము. దీనికైతే 30 రూపీస్ తీసుకున్నాడు తను. 30 అంటే 50 ఇవ్వమన్నాడు ఇద్దరు ఎక్కిరనేసి. మేము 30నో 15నో ఇచ్చేసినాం మొత్తానికైతే. ఇక చిన్న చిన్న మెమరీస్ అని ఉండాలి కదా పోయినందుకు, అట్లా అనేసి అయితే ఇది ఒక్కటట్లా వీడియో తీసుకుంది సిరి. ఇంకెవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే మాత్రం సిద్దిపేట సైడ్ విలేజ్లో అయితే తప్పకుండా వెళ్ళండి. పిల్లలకైతే కొంచెం మైండ్ రిలాక్స్ ఉంటుంది అండ్ వాళ్ళు కొద్దిసేపు ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూసిరా బ్రేక్ డ్యాన్సు, ఇది నిజంగానే మా హార్ట్లను బ్రేక్ చేసింది. నేనైతే ఎంత భయపడిన, ఇక్కడ చూడండి సిరి వస్తుంది మంచిగా హాయ్ చెప్తుంది ఆమె. నేను మాత్రం టూ మచ్ భయపడ్డా అసలు. అది ఒక్కసారి ఇట్లా వచ్చి పడేసినట్టు అయిపోయింది. ఇంకా ఇది ముందు తీసిన క్లిప్ అనమాట, నెక్స్ట్ వస్తుంది మేము భయపడ్డది. ఇక్కడ కుషన్ అయితే కార్ ఎక్కిస్తున్నాము. ఇట్లా జస్ట్ అలా కూర్చుంటే వాళ్ళే రౌండ్గా తిప్పుతారు. ఏదో చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ ఆమె కూడా ఉండాలి కదా కొన్ని, వచ్చినందుకు కనీసం అనేసి అయితే అట్లా ఎక్కింది. ఎక్కుతావా అడగంగా ఎక్కింది. ఇది అయితే ఆమె కూడా ఎక్కుతానంత బలవంతం మేము మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. మేమే అడిగితే సరే ఎక్కుతా అన్నది. కుషన్ అయితే కార్ ఎక్కిచ్చేసినాం. చూసిరుగా ఎట్లా కూర్చుందో. మేము పోయినప్పుడైతే ఎక్కువ మంది ఏం లేరు, అంటే మేము పోయింది 5:30 6:30కి అట్లా పోయినాము. ఇంకా మంది అయితే ఎక్కువ 8:30 అట్లా అయినప్పుడు వచ్చిర్రు చాలా మంది. మేము పోయినప్పుడు అంత రష్ లేకుండే. సో అందుకే ఇలా కూడా ఎక్కువ ఎవ్వరు మంది కనిపించట్లేదు మీకు చూడడానికి, అంతే ఇద్దరే కూర్చున్నారు. ఈ టికెట్ అయితే 60 రూపీస్ అనమాట ఈచ్ వన్కి. 60 రూపీస్ నాకైతే వర్త్ అనిపించింది. 60 రూపీస్ దీనికి అసలు అవసరమా, 50 అయితే బాగుండేమో అనిపించింది. కానీ వాళ్ళకు కూడా వచ్చినప్పుడే కదా తీసుకుంటారు డబ్బులు, ఇంకా వాళ్ళు పెట్టుకునే వాళ్ళు కూడా. సో అందుకే ఇంకా పెట్టేసినాము. నాకు ఇక్కడ అనిపిస్తున్న చూసిరా నేను ఎట్లా భయపడుకుంటా ముందుకు వెళ్ళిపోయినా అటు. సిరి నేనైతే ఒక దాంట్లో కూర్చున్నాము. ఇక మా ఆడబిడ్డ అయితే మా పిల్లల్ని పట్టుకుంది. నేను ఎక్కుతా అంటే ఇక పోవద్దు నువ్వు అన్నది. చిన్నోళ్ళు అయితే ఆమె చూసుకుంది. ఇక నేనైతే ఎక్కిన. అసలు మామూలుగా కాదు చూడండి ఎట్లా భయపడుతున్నానో. సిరి మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసింది అసలు. నాకు ఎందుకు అసలు చాలా అంటే చాలా భయమైంది. అవంతగానం తిరుగుతుంటే మన గుండె ఎంత ఆగిపోయినట్టు పని అయిపోయింది. ఇంకా ఇంత నేను వండర్లా పోయినా కానీ ఇంత భయపడలే అక్కడ. అంటే ఆ టైంలో అప్పుడు భయపడి ఉంటాము, ఇప్పుడు అంత అనిపించలేదు. ఇప్పుడు చాలా అంటే చాలా భయపడ్డా. అసలు నేను ఎందుకు భయపడ్డా నాకే అర్థం కాలేదు. దిగినాక గిదానికే భయపడ్డానా అనిపించింది. కానీ అల్లో ఉన్నంత మాత్రం అయితే ఇప్పుడు ఆపుతారా వీడు అయ్యా ఎప్పుడు దిగుతారా కిందికి అనిపించింది నాకు. ఇక పుష్పప్పను కూడా ఒక్కొక్కసారి అయితే కార్ ఎక్కించినాము. జీపు తినకి అంటే హ్యాండిల్ చేయడం రాదు కదా. సో తనే ఒక అబ్బాయి రిమోట్ కార్తో దీని కార్ని అయితే హ్యాండిల్ చేసిండు. ఇక ఆమెకు మెమరీస్ ఉండాలి కదా. సో అట్లానైతే ఎక్కించినాం. ఇంకా ఇక్కడ మేమైతే ఈవినింగ్ ఫస్ట్ వెళ్ళినప్పుడైతే వేరే మా అమ్మాయి జలకన్య ఉండే. సో మేము రిటర్న్ అయ్యేటప్పటికైతే ఇంకొక వేరే టైం ఉంది. ఈమె ఎక్స్పెరిమెంట్ అయితే బాగా చేసింది. హార్ట్ సింబల్ ఇవ్వడం ఇట్లాంటివి, కింద నుంచి పైకి రావడం లాంటివి చేసింది. తనేమో చాలా స్మైల్ ఫేస్తో ఇందరికి హాయ్ చెప్పుకుంటూ దగ్గరికి పిలుచుకుంటూ అట్లా చేసిందనమాట. సో తినేమో ఎక్స్పెరిమెంట్ లాగా చేసి చూడండి ఎంత బాగా వెళ్తుందో అసలు. కానీ వాళ్ళు అసలు గ్రేట్ కదా, మన కంట్రీ అయితే కాదు, ఎక్కడి నుంచి వచ్చిరో కానీ వాళ్ళైతే అంతసేపు వాటర్లో వండుకుంటూ ఎంత మంచిగా ఎంటర్టైన్ చేస్తారో కదా. పిల్లలు అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు నాకు తెలిసి. చూడండి ఎట్లా ఇస్తుందో హార్ట్స్ అయితే ఇట్లా చేసిందనమాట తిను. ఫస్ట్ అయితేనేమో ఈమె ఇట్లా చేయాలి. ఆమె ఎక్కువ స్మైలింగ్ ఫేస్ అయితే నాకు ఫస్ట్ టైం బాగా నచ్చింది. ఎందుకంటే ఆమె స్మైలింగ్ ఫేస్తోని హాయ్ చెప్తుంది,
అంటే మాట్లాడంటే మనతోనే మాట్లాడదు, జస్ట్ అట్లా ఉందనమాట. సో తినేమో కొంచెం తనకు తానుగానే చేసుకుంటా ఉందనమాట. సో అట్లా అనిపించింది నాకైతే, జస్ట్ మెంట్ అంతే ఇంకా. సో ఇదనమాట జలకన్య ఎగ్జిబిషన్ అయితే. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. మన సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్ ముందుకైతే వెళ్ళిపోవాలి. ఇంకా ఇక్కడైతే ఖుషి డ్యాన్స్ చేస్తూ ఉందన్నమాట. ఇంకా సిరి ఖుషి పాపనైతే ఏమో మాట్లాడుకుంటా వాళ్ళే ఆడుకుంటున్నారు. ఇంకా ఖుషి అయితే డ్యాన్స్ చేయడానికి రెడీగా ఉంది. మా ఖుషి అయితే ఇంట్లో ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా ఉంటుంది. అదే కొంచెం బయటకు వెళ్ళినాం అనుకో కొంచెం సైలెంట్ అయిపోతుంది అనమాట. ఎందుకేమో అర్థం కాదు. మీ పిల్లలు ఇట్లా ఎవరైనా ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి స్టైల్ ఆమె డ్యాన్స్ చూసిరు కదా, నచ్చితే మాత్రం కామెంట్ చేయండి. మేమైతే ఎగ్జిబిషన్లకి ఇదైతే ఎండింగ్ అనమాట, లాస్ట్లో తీసుకున్నాం ఇది. అట్లా పోయి వీడియో కొంచెమైనా క్లిప్ యాడ్ చేసుకుందాం ఎట్లా ఉంటుంది అనేసి అయితే లాస్ట్లో తీసుకున్నాము. సో చూడండి ఇదైతే 8:30 అరౌండ్ 9 కల్లా అనమాట. 9కి అట్లా జనం అయితే ఇట్లా వచ్చినారు, కొంచెం బయటకు వస్తారు, వచ్చేవాళ్ళు ఇంకా అప్పుడప్పుడు వస్తూనే ఉన్నారు ఇంకా. సో ఇదన్నమాట మా జలకన్య ఎగ్జిబిషన్ అయితే. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఓకేనా. షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంకా వెళ్ళిన వాళ్ళంటే తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి. జలకన్య కోసమైనా వెళ్ళండి, ఓకేనా. చూడండి ఓవరాల్ అయితే మేము బయటకైతే వచ్చేసినాం. ఇంకా బయటకు వస్తూ కూడా చిన్న క్లిప్ అనమాట. సో ఫ్రెండ్స్, ఓకేనా. ఇది మన జలకన్య ఎగ్జిబిషన్. మన కన్య చూసిన చాలా అలసిపోయాడు వాడైతే. నాకు అప్పటికే చూపిస్తూ ఉన్నా, చెప్ప మీద కొట్టుకుంటూ బయటకైతే చూపించింది. వానికి అయిపోయింది ఎనర్జీ అయితే. ఇంకా మేమైతే బయటకు వచ్చేసరికి వ్యూ ఇదనమాట. వెళ్ళొచ్చు, ఓకే, పర్వాలేదు, చూసి రావచ్చు. కాసేపు కొంచెం మైండ్ రిలాక్స్ కోసం అయినా, పిల్లలతోనైనా, ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు. మనలు చూసిరా మెల్లగా బయటకైతే వచ్చేస్తారు. ఇక అంతవరకు చూడండి, బాయ్ బాయ్.